హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో ప్రతిరోజు దసరా నవరాత్రి నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను. అంటే రేపు దసరా నవరాత్రుల్లో 9వ రోజైతే ముందు రోజు పొద్దున్నే కూడా ఆ వీడియో పోస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దసరా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి అమ్మవారికి పాయసంని నైవేద్యంగా సమర్పిస్తారు. పాయసం తయారీ కోసం ఒక చిన్న కప్పు వరకు లావు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ సగ్గుబియ్యం అనేది ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అదే కప్పుతోటి 6 కప్పుల వరకు నీళ్ళని దీంట్లో వేసేసేయండి. ఈ నీళ్ళు అనేవి బాగా కలిసే విధంగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నీళ్ళతో సహా ఇలా నాననిచ్చారంటే సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడుకుతాయండి. కాబట్టి దీని మీద మూత పెట్టేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గంట తర్వాత చూస్తే సగ్గుబియ్యం అనేది డబల్ అయ్యి బాగా నాని కనపడుతున్నాయండి. నేను చెప్పే కొలతల ప్రకారం ఈ సగ్గుబియ్యం పాయసాన్ని కనుక మీరు తయారు చేశారంటే సగ్గుబియ్యం పాయసం అనేది చాలా సేపటి వరకు చిక్కబడకుండా పల్చగా ఉంటుందండి. దీన్నైతే పొయ్యి మీద పెట్టేసేసి సగ్గుబియ్యం అనేది ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గెరిటతో కలుపుతూ దీన్ని ఉడికించుకున్నారంటే ఈ సగ్గుబియ్యం అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి. చూడండి, సగ్గుబియ్యము తెల్లటి కలర్ నుంచి ట్రాన్స్పరెంట్గా మారాయి. ఒక ఉడుకు పట్టడం కూడా మొదలైంది. అంటే ఇవి ఒక 50% వరకు ఉడికినట్టే. ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో కనుక వీటిని ఉడికించుకున్నారంటే ఇవి త్వరగానే ఉడుకుతాయండి. అదే మీరు నానబెట్టకుండా ఉడికించుకోవాలని చూసారంటే చాలా టైం పడుతుంది. చూడండి, ఇవైతే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు బెల్లం తురుముని దీంట్లో వేసేసేయండి. మేము స్వీట్ అనేది తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాము. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. 2 యాలకుల్ని దంచేసి అది కూడా దీంట్లో వేసి యాలకులు బెల్లం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కూడా దీన్ని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే బెల్లం కరిగి మనకి కొంచెం పాకంలాగా కనపడుతుంది. నేను దీనికోసం అయితే ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని కాచి పూర్తిగా చల్లారి పెట్టుకున్నానండి. చూడండి, సగ్గుబియ్యము బెల్లము అనేది ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. తర్వాత మాత్రమే మీరు కాచి చల్లార పెట్టుకున్న పాలని దీంట్లో వేసేసేయండి. నాకు మొత్తంగా 1/2 లీటర్ వరకు పాలు దీనికి పట్టాయి. పాలు ఈ సగ్గుబియ్యం మిశ్రమం అనేది బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసేసి నెయ్యి ఫ్లేవర్ అనేది ఎటు పోకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేశారంటే కమ్మని సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇంకా అరిటాకులో వేసి అమ్మవారికి నివేదించడమే. ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఒక్కసారి నా రీతిలో ఈ పాయసాన్ని తయారు చేసి మహిషాసుర మర్దిని అమ్మవారికి సమర్పించి అమ్మ దయకి పాత్రులవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.